ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకి పుట్టబోయేది పాప బాబా అని తెలుసుకోవాలని మనకి చాలా యాంగ్జైటీగా ఉంటుంది కదండి. సో అది తెలుసుకోవడం ఎలా? సో జనరల్గా అందరూ చెప్పే సింటమ్స్ ఏంటి ఒకసారి చూసేద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే వామిటింగ్స్ ఎక్కువగా ఉంటే అమ్మాయని, తక్కువగా ఉంటే అబ్బాయని, స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తే అమ్మాయని, పులుపు లేదా సాల్ట్ ఎక్కువగా తినాలనిపిస్తే అబ్బాయని, బేబీ హార్ట్ బీట్ 140 కంటే ఎక్కువగా ఉంటే అమ్మాయని, 140 కంటే తక్కువగా ఉంటే అబ్బాయని, హెయిర్ ఒకవేళ ఎక్కువగా ఊడి పల్చబడితే అమ్మాయని, హెయిర్ థిక్గా ఉండి మెయింటైన్ అవుతుంది అంటే అబ్బాయని, కడుపు షేప్ ఒకవేళ ఎత్తుగా రౌండ్గా ఉంటే అమ్మాయని, కడుపు షేప్ కిందకి రౌండ్గా కిందకి పొత్తి కడుపు దగ్గర ఎక్కువగా ఉంది అంటే అబ్బాయని, స్కిన్ డల్గా ఉంటే అమ్మాయని, స్కిన్ గ్లోగా ఉంటే అబ్బాయని, డెలివరీ డేట్ దగ్గరకు వస్తున్నా ఇంకా డెలివరీ కాకపోతే అమ్మాయని, డెలివరీ డేట్ దగ్గరికి రాకముందే నొప్పులు స్టార్ట్ అవుతే అబ్బాయని, ఇలాగా ఎన్నో ప్రెడిక్షన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్ అండ్ నాట్ కరెక్ట్. ఏదైనా మనకున్నది రెండే ఆప్షన్స్ అండి, ఐదర్ బాయ్ ఆర్ గర్ల్. సో ద ప్రిడిక్షన్ ఈజ్ 50-50. సో మనం ఏం ప్రిడిక్ట్ చేసినా ఖచ్చితంగా ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ అవుతారు. ఓన్లీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసి కరెక్ట్గా బాయ్ ఆర్ గర్ల్ చెప్పగలిగిన టెస్ట్స్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, బ్లడ్ టెస్ట్స్ అండ్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ టెస్ట్. అండ్ ఇండియాలో లింగ నిర్ధారణ అనేది చట్టరీత్యా నేరం. ఎనీవేస్, బాయ్ అయినా గర్ల్ అయినా హెల్దీగా పుట్టడమే మనకు కావాలి. సో బాయా గర్లా అని ఎక్కువ టెన్షన్ పడకండి, ఇంకా చక్కగా సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి.